Audio Jungle. అందరికీ నమస్కారం. తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్లో పుట్టుక అంటే పోయిన సంవత్సరం అది పుట్టింది ఇక్కడ. అది తిరుపతిలో రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. రిజిస్ట్రేషన్ తెలుగు అకాడమీ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. అయితే మా ప్రభుత్వం ఈరోజు సంస్కృతాన్ని కూడా దానికి యాడ్ చేసి తెలుగు సంస్కృత అకాడమీ అని చేద్దాము. ఎందుకంటే భాషాభివృద్ధి జరగాలి అంటే ఎప్పుడూ కూడా ఉన్న చోట ఆగిపోదు, ఏ భాష అయినా సరే. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి తెలుగు భాషను గమనిస్తే తెలుగు భాషలో అనేక పదాలు, హిందీ పదాలు ఉన్నాయి, అదేవిధంగా పారసీ పదాలు ఉన్నాయి, తర్వాత ఇంగ్లీష్ పదాలు అయితే చెప్పడానికే వీల్లేదు. మనం రోడ్డు మీద పోతున్నామన్నా ఇంగ్లీషే, పెన్నుతో రాస్తున్నామన్నా ఇంగ్లీషే, ట్రైన్ ఎక్కుతున్నామన్నా ఇంగ్లీషే, బస్సు ప్రయాణం అన్నా ఇంగ్లీషే. ఈ విధంగా అసలు తెలుగు ఇతర భాష అని వేరు చేయటానికి వీల్లేనంతగా ఇతర భాషా పదాలు దీనిలో అంతగా ఇంక్లూడ్ అయిపోయింది. అంటే ఒక విశాలమైనటువంటి భాష తను సమృద్ధిగా ముందుకు పోవటానికి ఒక చోట ఆగకుండా ఇంకా ముందుకు ప్రయాణం చెయ్యాలి అంటే ఇతర భాషల్ని ఏ విధంగా తనలోకి లీనం చేసుకొని ఆ భాషే తానుగా తనే ఆ భాషగా మారిపోయి ఎలా విస్తృతమవుతుందో తెలుగు భాష ఒక్కటే ఆ విధంగా విస్తృతిని పొందింది. దీని పుట్టుకలోకి వెళితే అసలు ప్రాకృత భాష నుంచి పుట్టింది. దీని తద్భవ భాష అని పేరు. అలాగే పాళీ భాషతో కలిసింది. తర్వాత 2వ శతాబ్దంలో శాతవాహనులు పరిపాలించేటప్పుడు శాలివాహన సప్తశతిలో 2-3 పదాలు తప్ప ఆయన రాసిన శాలివాహన సప్తశతిలో తెలుగు భాష అంత లేదు. అప్పుడు కూడా గ్రామీణులు మాట్లాడేటువంటి వాటిలో అక్కడక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. మనం ఇప్పటికి కూడా మనము శాసనాలు పరిశీలించి చూస్తే ఎప్పుడు ఫస్ట్ బెజవాడ ఇక్కడ యుద్ధమల్లుల శాసనం, దానికంటే ముందు చేబ్రోలు శాసనం అవుతుంది. అప్పుడు చూస్తే తెలుగు భాష ఎలా ఉందంటే అసలు ఒక్క వాక్యం కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ 11వ శతాబ్దం నాటికి ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య గారు ఆంధ్రీకరించారు. దాన్ని తెలుగులో తీసుకొచ్చి రాసినప్పుడు భాష ఏంటో మనం పరిశీలనగా చూస్తే అది తెలుగు సంస్కృతం మిళితమైనటువంటి భాష అది. అందువల్ల సంస్కృతంతో కలిసిన తరువాత తెలుగు భాష ఒక సమృద్ధిగా ఒక చక్కటి భాషగా ఏర్పడింది. మీకు ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ఈ విమర్శకులంతా తెలుగు భాష ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఘోరం జరిగిపోతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ తెలుగును అభిమానించే వాళ్ళంతా పద్య సాహిత్యాన్ని చాలా అభిమానిస్తూ ఉంటారు. వీళ్ళని ఒక్క ప్రశ్న నేను అడుగుతున్నాను. మీరు అభిమానించేటువంటి ఒక కావ్యంలో మనుచరిత్ర అనే ఒక కావ్యం ఉంది. ఆ కావ్యంలో ఒక్క పద్యం అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ లుట దవంగ తరంగ మృదంగ నిస్వనానుకూల స్ఫుట నటనాను కూల పరిఫుల్ల కలాపి కలాప జాలమన్ కటక చరత్ కరేణు కరకంపిత సాలమన్ శీతశైలమన్ అని ఒక పద్యం ఉంది. ఇందులో తెలుగు పదం ఎక్కడుందో చెప్పండి. ఇదంతా కూడా తెలుగు పద్యమే, కానీ ప్రతిదీ కూడా సంస్కృతంతో కలిసి కేవలం తెలుగు విభక్తుల్ని చేర్చుకొని ఒక తత్సమ భాషగా రూపు చెందింది తెలుగు భాష. ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక ప్రామాణిక భాషగా మనం మాట్లాడేదంతా కూడా సంస్కృతంతో కూడినటువంటి ఒక తెలుగు భాషనే మాట్లాడుతున్నాం. అంటే పేక ఏ విధంగా కలిసిపోయి ఉంటాయో పేక ముక్కల్లాగా, అదేవిధంగా ఈ తెలుగు సంస్కృత భాష విడదీయలేనటువంటి సంబంధం. ఇది పుట్టింది పేరుకి ద్రవిడ భాషా కుటుంబంలో పుట్టింది ఇక్కడ దక్షిణాన. కానీ ఇది మెట్టింది ఎక్కడంటే సంస్కృత ఆర్య భాషా కుటుంబంలో మెట్టింది తెలుగు భాష. అలా మెట్టినందువల్లే ఈ భాషకి ఈరోజు ఒక విశిష్టమైన లక్షణం వచ్చింది. ఇంత నానా రుచిరార్థం వచ్చింది, అక్షర రమ్యత వచ్చింది, అందాలు వచ్చినాయి, ఇంత గొప్ప శైలీకరణ వచ్చింది. అసలు సంస్కృతాన్ని తెలుగు భాషని విడదీసి రాసినటువంటిది అచ్చ తెలుగులో రాసినటువంటి పుస్తకాలు ఎన్నున్నాయి. అచ్చ తెలుగులో మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమందో ఈ మహానుభావులు మాకు 2 రోజుల నుంచి ఒకటే ఉత్తరాలు రాస్తూ నానా గందరగోళం చేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా నేను ఇదే అడుగుతా ఉన్నాను. సంస్కృతాన్ని తెలుగుని విభజించి మీరు అచ్చ తెలుగు ఒక 10 వాక్యాలు రాసి పంపండి చూద్దాము.
అదేవిధంగా అటువంటి పుస్తకాలు తెలుగులో ఎన్నున్నాయి. ఏ పుస్తకం తీసినా, ఏ ప్రబంధం చూసినా, ఏ కావ్యం చదివినా, ఎక్కడ చూసినా కూడా మనకి సంస్కృత భూయిష్టమైనటువంటి తెలుగు భాషే, తత్సమ భాషనే మనం వాడుతూ ఉన్నాము. ఈరోజు ఏదో సంస్కృతము తెలుగు పక్కన పెట్టినందుకు చాలా గొప్ప తప్పుగా భావిస్తూ ఉన్నటువంటి వాళ్ళు తెలుగు భాషలో నుంచి సంస్కృతాన్ని విడదీయగలరా? దాన్ని విడదీసి వేరు చేసి చూడగలమా మనము? అసలు మాట్లాడగలమా? అందువల్ల తెలుగు భాష గొప్పతనము ఒక ఆయన చాలా గొప్పగా రాశారు నిన్న నాకు. అంటే విమర్శలు ఉన్నాయి దాని మీద, అలాగే చాలా సద్విమర్శలు కూడా ఉన్నాయి. వారు ఏం రాస్తారంటే, మలయాళ భాషలో సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నాయని అంటారు. అలాగే శతాబ్దాలుగా తెలుగు భాషలో కూడా సంస్కృత భాష విభక్తులతో కలిసి విరివిగా వాడుతూ ఉన్నాం మనము. సంస్కృత పదాలు లేనటువంటి వాడుక భాష అసలు మనకు లేనే లేదు తెలుగు భాష. అందువల్ల పడుగు పేకల్లా కలిసిపోయిన రెండు భాషలు కలిసి ఒక అకాడమీ పెడితే తప్పేంటి? ఎంత మంచి విమర్శ అండి. ఇలా ఆలోచించాలా? ఎంతసేపు కూడా ప్రతిదీ రాజకీయమేనా? అంతేకాకుండా ఎన్నో ఆంగ్ల పదాలను కూడా తెలుగులో అత్యంత సహజంగా మనం అలవోకగా మాట్లాడేస్తున్నాము. ఎన్నో పదాలు, ఉర్దూ పదాలు ఉన్నాయి, పారసీ పదాలు ఉన్నాయి, హిందీ పదాలు ఉన్నాయి. ఇట్లా అన్య భాషా పదాలు స్వీకరించడం వల్ల భావ వ్యక్తీకరణ మరింత సులువు అవుతుంది. అదే భాష ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోతూ ఉంటేనే చాలా సులువుగా వ్యవహారానికి కూడా అందుబాటులో ఉండటానికి వీలుగా అవుతుంది. అప్పట్లాగానే గ్రాంధికం మాట్లాడుతా అంటే కుదురుతుందా? గ్రాంధికం పోయింది, ఈరోజు వ్యవహార తెలుగు వచ్చింది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఇంగ్లీష్ పదాలను యాడ్ చేసుకుంది, మరికొన్ని భాషలను కలుపుకుంది. ఈ దేశాన్ని ఎంతోమంది పరిపాలించారు, వాళ్ళు ఉన్నప్పుడల్లా వాళ్ళ భాషా పదాలు చేరుతూ వచ్చాయి. ఇలా ఒక భాష అనేది నిరంతర ప్రవాహం. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. తెలుగు పండితులు బాధపడేటువంటి మీరు రాజకీయం చేయొద్దు దయచేసి. ఈ విస్తృతమైన భాషా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర భాషలు, అందులో దీనికి కలిసిపోయినటువంటి సంస్కృత భాషని ఉద్ధరించాలి అనే మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తెలుగు సంస్కృత అకాడమీని పెట్టినందువలన వచ్చిన నష్టం ఏంటో మీరు చెప్పగలిగితే, తెలుగు భాషకు తగ్గిన అగౌరవం ఏంటో చెప్పగలిగి దాని గౌరవం ఇంకా పెరిగింది. ఎందుకంటే దానిలోనే ఉంటూ దాన్ని నిలబెడుతూ వస్తున్నటువంటి సంస్కృత భాషను ఇలా పక్కన పెట్టడం వల్ల దాని గౌరవం పెరిగిందే తప్ప దాని తగ్గింది ఎక్కడో చెప్పాలా. అదేవిధంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, 5 సంవత్సరాలు తెలుగు అకాడమీ ఎక్కడుందో కూడా తెలియనటువంటి పాలకులు ఈరోజు గుండెలు బాదుకుంటా ఉన్నారు. ఆయన వచ్చి ముందుకు వచ్చి, అయ్యో అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది, మాది తెలుగుదేశం గనక అందువలన దాంట్లో కూడా తెలుగు ఉంది కనుక అందుకని తీసేశారండి. ఏం మాటలు! అసలు నీకు తెలుగు అంటే అర్థం తెలుసా? నీ కొడుకు కానీ నీకు కానీ తెలుగు భాష చక్కగా మాట్లాడగలరా? తెలుగు భాషను కనీసం దాని లక్షణం ఏంటో ఒక్కసారైనా చదివారా మీరు? అసలు ఆ తెలుగు భాష ఏంటో నేను చదువుకున్నాను, మేము చదువుకున్నాం కనుకనే ఈ తెలుగు అకాడమీకి మా ముఖ్యమంత్రి గారు నన్ను చైర్మన్గా ఇచ్చారు. అందుకనే దాని మీద ఒక కమాండ్ ఉన్న మనిషిని కనుకనే నాకు సరైనటువంటి పోస్ట్ నాకు ఇచ్చారు. దానికి కూడా ఒక గౌరవం తీసుకురావటం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నామంటే, ఏం చేసింది తెలుగు అకాడమీ అంటారు. మీరు 5 ఏళ్ళు చేయలేని పని మేము చేశాము. ఈ 2 ఏళ్లలో లాస్ట్ ఇయర్ మేము రిజిస్ట్రేషన్ చేశాము తిరుపతిలో. దానిలో కూడా మంచి కమిటీతో, అందరూ IAS ఆఫీసర్స్తో ఉన్నటువంటి కమిటీతో రిజిస్టర్ చేసుకున్నాము. తర్వాత ఈ సంవత్సరం మేము డైలీ వేజర్స్ వాళ్ళ జీతాలు కూడా ఇవ్వకుండా తెలంగాణ తెలుగు అకాడమీ వేధిస్తూ ఉంటే వాళ్ళతో మేము వెనకుండి కేసు వేయించాము. మేము సంతకాలు పెట్టి హైకోర్టులో చాలా మంచి జడ్జిమెంట్ వచ్చింది. వెంటనే 3 నెలల్లో వీళ్ళ నిధులు అదేవిధంగా వీళ్ళ సిబ్బందిని కూడా ఇచ్చేసేయాలి అని చెప్పి ఒక మంచి జడ్జిమెంట్ వచ్చింది. దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మా గవర్నమెంట్ వెంటనే మాకు సపోర్ట్ ఇచ్చి సుప్రీంకోర్టులో కేసు వేసాము. సుప్రీంకోర్టు కూడా 1 మంత్లో తేల్చుకోవాలి మీ నిధులు వీటిని గురించి అని చెప్పించారు. ఇంత మేము ఒక కృషి చేస్తూ ఉన్నాం తెలుగు అకాడమీని నిలబెట్టడం కోసం. దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారు మాకు తిరుపతిలో ఒక పెద్ద భవనం ఇప్పించారు, 4 అంతస్తుల బిల్డింగ్ ఇప్పించారు తెలుగు అకాడమీ కోసం. సిబ్బంది వచ్చేస్తే మేము వెంటనే అక్కడికి షిఫ్ట్ అయిపోతాము. అందువల్ల మరి మా ప్రభుత్వం చెయ్యింది ఏంటో చెప్పండి. ఎంతో కొంత ఆర్థిక సాయం అందించారు మా హయ్యర్ ఎడ్యుకేషన్. వాళ్ళు అందించడం వల్ల ఈ సంవత్సరం మేము ఇంటర్మీడియట్ బుక్స్ ప్రింటింగ్కి వెళ్తూ ఉన్నాము. అందువల్ల దీని వెంటనే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్, DSC, టెట్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించింది కూడా మేము
ప్రింటింగ్ చేయించడానికి మేము వెళుతూ ఉన్నాం. అందువల్ల తెలుగు అకాడమీ ఎక్కడ ఆగింది? తెలుగు అకాడమీ దాని గౌరవాన్ని అది నిలబెట్టుకుంటూనే మా బైలా చూడండి, ఒక్కసారి చూడండి, మీకు కావాలని పంపిస్తాను నేను. బైలాలో 1968లో పివి నరసింహారావు గారు ఏ విధమైన బైలా తయారు చేశారో దానిలో యాజ్ ఇట్ ఈజ్ ఒక్క అక్షరం కూడా మేము మార్చలేదు. యాజ్ ఇట్ ఈజ్ అది ఉంది. దాంతోపాటు సంస్కృతాన్ని కూడా మేము పోషించాలి, తెలుగు అకాడమీతో అది కూడా చేరితే దానికి కూడా ఒక పోషణ లభిస్తుంది అని ఒక సదుద్దేశంతో ఇది ఏర్పాటు చేసిందే, ఈ జీవో తీసుకొచ్చిందే తప్ప తెలుగును చంపి సంస్కృతాన్ని నిలబెట్టడానికి అంత పిచ్చి వాళ్ళు ఇక ఈ ప్రపంచంలోనే ఉండరేమో. ఇలాంటి విపరీతమైనటువంటి భావాలు, విపరీతమైనటువంటి భాష మాట్లాడేవాళ్ళు వాళ్ళకి మెంటల్ అనుకుంటున్నాను నేనైతే మాత్రం. తెలుగు అకాడమీలో తెలుగు చచ్చిపోయిందా? ఎక్కడ చచ్చిపోయింది చెప్పండి? మీ దగ్గర చచ్చిపోయింది. మీ టైంలో దాన్ని ఖూనీ చేసి పడేశారు, ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్పారు. తెలుగు అకాడమీ అక్కడ ప్రింట్ చేస్తున్న పుస్తకాలను కూడా రానియకుండా మొత్తం ఆ సీడీలన్నీ దొంగిలించి నారాయణ కాలేజీ వీళ్ళకు అప్పచెప్పారు. వీళ్ళు ప్రైవేటుగా ఆ పుస్తకాలన్నీ కూడా ఇష్టం అమ్ముకున్నారు. దాంట్లో లోకేష్కి కూడా భాగం ఉంది. ఇంత హాని చేసి, ఇంత దుర్మార్గం చేసి తెలుగు అకాడమీని చంపేసినటువంటి మీరు ఈరోజు గొంతేసుకుని అరుస్తామని సిగ్గుండాలి కొంచెమైనా సరే. మనం ఎంత ద్రోహం చేశాము భాషకి, దీనికి కూడా. వీళ్ళ టైంలోనంట ఎన్టీఆర్ గారు సపోర్ట్ ఇచ్చారు నిజమే, కానీ పివి నరసింహారావు గారు దాని వ్యవస్థాపకులు. ఎన్టీఆర్ గారి టైంలో దాని డెవలప్ జరిగింది. కానీ చంద్రబాబు టైం వచ్చిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు కూడా 98, 99లో అచ్చగా తెలుగు పుస్తకాలే ప్రింట్ చేయాలని ఉంటే దాన్ని తీసేసి ఆయన ఇంగ్లీష్ పుస్తకాలు తీసుకొచ్చారు ప్రింట్ చేయించమని. మ్యాథ్స్, సైన్స్ అన్ని సబ్జెక్ట్స్ వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం అంతా కూడా తెలుగు అకాడమీలో తీసుకొచ్చావు. మరి అప్పుడు మార్పు ఏమో సంస్కరణ, ఇప్పుడు మార్పు ఏమో మేము సంస్కారహీనమా? ఎట్లాగండి ఈ రెండు? దీనికి మరి ఈ తెలుగు భాషా పండితులు వీళ్ళంతా కూడా తెలుగు అభిమానులు సమాధానం చెప్పాలి. అప్పుడు ఎందుకు ఇన్ని సబ్జెక్ట్స్ తీసుకొచ్చారు? ఎందుకు ఇంగ్లీష్ మీడియా తెచ్చారు? ఈరోజు సంస్కృతం ఒక్కటి యాడ్ చేస్తే వచ్చిన నష్టం ఏంటో చెప్పండి కాస్త. పైగా తెలుగు సంస్కృతాన్ని ఏమన్నది అవిభక్త కవళ్ళు ఆ రెండు కూడా. వాటిని నేను విభక్తం చేయగలమా? అట్లాంటి పరిస్థితి ఉందా? అందువలన దయచేసి అందరికి కూడా సవినయంగా మనవి చేసి చెప్పేది ఏంటంటే, భాషాభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది. మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఫండ్స్ కేటాయిస్తారు. ఇంకా మంచి బుక్స్, ప్రాచీన సాహిత్యం, అదేవిధంగా తెలుగు అకాడమీ విధులన్నింటినీ కూడా మేము సక్రమంగా నెరవేరుస్తూ సంస్కృత భాషకు కూడా ఆ విధమైనటువంటి గౌరవాన్ని మా అకాడమీ ద్వారా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నమస్తే. సరే. మొన్న కూడా మీటింగ్, ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టు ఇప్పటికీ 2 మీటింగ్లు జరిగినాయి. వాళ్ళ డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారు ముందు వెళ్ళారు. ఇప్పటికి 4 ఉత్తరాలు రాశాం మేము. ఎప్పుడైతే సుప్రీంకోర్టు కఠినంగా 1 మంత్లోనే మీరు తేల్చుకోవాలని చెప్పిందో దాని మీద మొన్న వాళ్ళు వచ్చారు స్వయంగా. ఫస్ట్ టైం వాళ్ళు తెలంగాణ వాళ్ళు రావటం, వచ్చి వాళ్ళ మా డైరెక్టర్తో మాట్లాడారు. సరే, మాకు రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా మిగిలినటువంటి ఎసెట్స్ వాటికి సంబంధించి కూడా మాట్లాడమని చెప్పి మేము లెటర్ ఇచ్చాము. తొందరలోనే అవుతుంది. నాకైతే చాలా ఆశ ఉంది. చాలా నిధులు ఉన్నాయి మనకి. 58-42 రేషియో ప్రకారంగా మనకి దాదాపుగా 180-200 crores రావాల్సి ఉంటుంది. మనకి అంత రావాల్సి ఉంటుంది. ఆ వస్తే అలాగే 92 మంది సిబ్బంది ఉన్నారు మన వాళ్ళు అక్కడ. అంటే తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 92 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేస్తారు. అట్లా లేదు. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అది బైఫర్కేషన్కి సంబంధించిన అంశం అదంతే ఉంటుంది. దాని మీద చర్చ అలా జరుగుతుంది, దాని మీద సంబంధించినటువంటి పరిష్కారం అలా జరుగుతుంది. అందువల్ల ఇదేముంది, ఎన్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు చేయలేదా? ఇంగ్లీష్ ఎందుకు యాడ్ చేశారు అట్లా అనుకుంటే? దాని సిద్ధాంతం పోలేదా 98లో? అందువల్ల అట్లా యాడ్ చేసినందువల్ల వచ్చేది ఏమి ఇబ్బంది లేదు. రిజిస్ట్రేషన్ తెలుగు అకాడమీ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది. ఈరోజు కొత్తగా మేము సంస్కృతం అని కూడా మా ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని ఉద్ధరించడం కోసం. అందువల్ల దీనికి సంబంధమే లేదు, అస్సలు లేదు.
ఎందుకంటే కోర్టులో కూడా ఆల్రెడీ తెలుగు అకాడమీకి సంబంధించిన ఫండ్స్ మీదే ఉంది వివాదం అంతా కూడా. సపరేట్ అకాడమీలు అంటే మీకు తెలియందే ఉందా చెప్పండి? అది ఎంత భారంతో కూడుకున్నటువంటి వ్యవహారము. ఒక్క అకాడమీని 5 సంవత్సరాలు తీసుకురాలేకపోయాడు ఆ పెద్ద మనిషి. ప్రపంచాన్ని ఉద్ధరించానని చెప్పాడే, అన్నీ కనుక్కున్నాను సెల్ ఫోన్తో సహా అని చెప్పిన పెద్ద మనిషి ఒక్క తెలుగు అకాడమీని తీసుకురాలేకపోయాడు. అందువల్ల ఒక అకాడమీని తీసుకొచ్చి నిలబెట్టి ఆ సిబ్బందికి జీతాలు ఇచ్చి ఇదంతా చెయ్యాలి అంటే ఇబ్బందితో కూడుకున్న విషయం. అయినా సరే ఒక సాహసమే నిజంగా. మా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని తెలుగు అకాడమీని తీసుకొచ్చి దాంతోపాటు సంస్కృతాన్ని కూడా అభివృద్ధి చేయాలి. అది కూడా పెద్దలు కొంతమంది ఇచ్చిన సలహా మేరకే మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా చెయ్యండి, సంస్కృత భాషను కూడా అభివృద్ధి మనం ఒక్కటే ప్రశ్న సార్ మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ పెద్దలు, వీళ్ళ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియాలో చదువుతున్నారు కదా. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియాలో చదివే పిల్లలకి సెకండ్ లాంగ్వేజ్ ఏది ఉందండి? సంస్కృతమే కదా. చూడండి, దాదాపుగా 60% సంస్కృతం తీసుకున్నారు సెకండ్ లాంగ్వేజ్గా. అదే వాళ్ళు వచ్చి ఇక్కడ తెలుగుకి ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల అది కూడా అవసరమైన గుర్తించింది కనుకనే ప్రభుత్వం సంస్కృతాన్ని కూడా యాడ్ చేశారు. అది అక్కడ ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో అత్యధిక జనాభా, అత్యధికంగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. లెక్కలు చూడండి మీరు. ప్రపంచంలోనే అధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. అదేవిధంగా భారతదేశంలో సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాం తెలుగు భాష మాట్లాడే వాళ్ళల్లో. విస్తృతమైన భాష తమిళం కాదు, తెలుగు భాష అండి. ఎంత విస్తృతమైన భాష అంటే ఏ భాషను కూడా అలవోకగా తనలో కలుపుకొని పోతుంది కనుకనే ఈ భాషకు ఆ విధమైనటువంటి విశాలత్వం వచ్చింది, ఆ విధమైనటువంటి సమానత్వం వచ్చింది ఈ భాషకి. అది ఇంకే భాషకు కూడా లేదు. ఎక్కడైతే ఆగిపోయినాయో కొన్ని భాషలు సంకుచితంగా అవి అక్కడే ఉన్నాయి ఎదగలేక. కానీ తెలుగు భాష అట్లా కాదు. ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడేటువంటి భాష ఇంగ్లీష్ తర్వాత తెలుగు భాషే. కలిసి ఎక్కడండి? అదే అన్యాయంగా మాట్లాడుతున్నారు మీరు. పుట్టింటిని ఏ ఆడపడిచైనా పుట్టింటిని మర్చిపోతుందా? చచ్చిపోయే వరకు కూడా పుట్టిళ్ళు గుర్తుంటుంది. కానీ ఇక్కడ ఇంకా పుట్టింటి మీద ఎక్కువ ప్రేమతో ఉంది ఈ ఆడపడుచు. ఈ తెలుగు అనే ఆడపడుచు అత్తింటికి పోయినా సంస్కృత భాషను అత్తింటి వాళ్ళని వెనక పెట్టుకుంది, ముందు పెట్టల. మీరు గమనించాలి, తెలుగు అనేది ముందుంది, సంస్కృతం అందులో లీనమైపోయింది. అట్లాగా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.